ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తొందరపడి నెట్టివేయకు. తప్పకుండా 10వ తేదీ 1వ నెల అంటే జనవరి 10 నువ్వు ఊహించినటువంటి ఎన్నడూ ఊహించని ఒక అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు. తప్పకుండా గుడ్ న్యూస్ వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఈ గురువు గారు జాతకం అనేది చెప్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిషం అనేది చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం అనేది చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, ఇంకా పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీకు జ్యోతిష్యం అనేది చెప్తారండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. మీ సమస్యని ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. నేను గెలుపును పొందుతాను అనేటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు, నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషాన్ని చిమ్మాలని చూస్తున్నారు. నిన్ను ఆశలు చేసి ఆశలు చేయాలని అనుకుంటున్నారు. ఆశలు చూపించి అలాగే నీ గౌరవాన్ని నలుగురిలో చెడగొట్టాలని అనుకుంటున్నారు. నువ్వు ఏమాత్రం కూడా మంచిగా లేకున్నా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నీ నిజాయితీని నమ్ముకొని, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని నమ్ముకొని నువ్వు మాత్రం అవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తాడని నమ్మకాన్ని కలిగి ఇంతవరకు ఉన్నావు. అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తావు. అలాగే నీకున్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటావు. నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు. చూడమ్మా, నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలను కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది. ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు నేను తీసుకొని రాబోతున్నాను. చూడమ్మా, నువ్వు మంచిగా ఆలోచిస్తావు. అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు. నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన అయినా లేదంటే ఏదైనా ఆనందమైనా. కాబట్టి ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని, అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసు నువ్వే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఎన్నో కష్టాల వరకు నువ్వు అనుభవించావు. ఇప్పుడు నుంచి తిరిగిదని ఆ కష్టాలను ఎదుర్కోలేవు అని నీకు నేను మాటిస్తున్నాను. ఎందుకంటే నీకు నేను అన్నీ తప్పకుండా సంతోషాలని ఇస్తున్నాను. కాబట్టి నీకు అన్ని విధాలుగా కూడా నేను సహాయం అందిస్తాను. అలాగే పూర్తి సహకారాలు కూడా నీకు తప్పకుండా అందించేందుకు నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా నీకు ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి. కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే ఒక అవకాశాన్ని నీవు వినియోగించుకోబోతున్నావు. నీదైనటువంటి విజయం తప్పకుండా విజయం వైపు అడుగులు వేసేలా రాబోతుంది. ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా, ఎవరు నిన్ను విషాలు చిమ్మాలని ప్రయత్నించినా కూడా అవన్నీ కూడా నేను తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తాను. నీ గెలుపు నీది తప్పకుండా అవుతుంది. నిన్ను ఎంతోమంది ఓడించాలని చూసినా కూడా ఎవరైతే ఓడించాలని కలలు కన్నారో వారి కలలన్నీ కూడా బూడిదపాలు చేస్తాను. నీది చాలా మంచి మనస్తత్వం. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నువ్వు నమ్మేస్తావు. అలాగే ఎదుటివారు బాగుండాలని కూడా ఎప్పుడు కూడా కోరుకునేటువంటి స్వభావం నీది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనసున్న నీకు కలిగినటువంటి నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకోను కదా. ఆ విషయాన్ని వారికి తిరిగి కొట్టే విధంగా వారి మీదే పడే
విధంగా చేయబోతున్నాను. చూడమ్మా, నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతావు. అంటే వారు నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ నీపై కుట్ర చేయబోతున్నారు. ఆ కుట్ర నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి. ప్రతి ఒక్కరిని కూడా మంచివారని దగ్గరకు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి పన్నాగాలు వేస్తారో, ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది. కాబట్టి కాస్త నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారనే విషయం గురించి తప్పకుండా మేలుకోవాలి. అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి. అలాగే వారు నీపై వేసుకున్నటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకొని వారి దగ్గర నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని వారు మీతోనే ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల మేలుకొని వారిని ఏదో ఒక విధంగా దూరం అయితే నువ్వు చేసుకొని వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా, లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది. బాబా, ఇవన్నీ సరే, నా గురించి అంతా చెప్తున్నావు, నా కష్టం అంతా చెప్తున్నావు, అలాగే నాపై ఎవరైతే కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా నువ్వు చెప్తున్నావు. కానీ ఇన్ని చెప్తున్నావు, కానీ నేను అనుకున్నటువంటి పనిలో విజయం అనేది వస్తే ఆ విజయం వలన నేను ఎంతో సంతోషంగా ఉంటాను కదా. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా లేకుంటే చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వాటికి అవే తొలగిపోతాయి కదా. నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసం అయితే నా ముందు చేయి చాచక తప్పదు. అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేనే ఇస్తాను. మరి నాకంటూ ఒక మంచి అవకాశం వస్తేనే కదా నేను అవన్నీ కూడా చేయగలుగుతాను. మరి నువ్వేమో ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు. ప్రతిరోజు కూడా ఈ రోజు వైపు అంటూ ఏవేవో మాటలు చెప్తున్నావు. కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు మంచి శుభవార్త వస్తుందని చెప్తున్నావు. కానీ ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను వినాలనుకుంటున్న శుభవార్తను మాత్రం ఇప్పటికిప్పుడు నేను అసలు వినలేకపోతున్నాను. ఆ రోజంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను. బాబా, నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నా మనసును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్తావు. మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది? సమస్యలు కష్టాలు దూరం అయితేనే కదా. అలాగే మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగిపోతేనే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి నువ్వు నాకు సహాయాన్ని అందిస్తేనే నా మనసుని నేను ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాను. నీ నుండి నాకు ఎలాంటి సహాయం లేనప్పుడే నాకు నిరాశగా నిస్పృహ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిల్లకుండా ఉండాలంటే నీ పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి. బాబా, నేనంటూ నమ్ముకున్నవారు నా ప్రతి కష్టం కూడా నీతో చెప్పుకుంటాను. అలాగే నేను సంతోషంగా ఉన్నా కూడా నీతోనే పంచుకుంటాను. మరి నీపై నేను పెంచుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కదా. అందుకే తల్లి, నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయను. ఇప్పటికే చాలాసార్లు నా సహాయ సహకారాలు అందించాను. అవన్నీ కూడా ఈ బాబా అందించిన సహాయాల్లో కాదో అనేది ఒకసారి ఆలోచించి పరిశీలించుకో. ఇప్పుడు కూడా చూసావు కదా, నీకు ఎవరో కొంతమంది కుట్ర చేయాలని చూస్తున్నారని, వారి నుండి నువ్వు రక్షించాలని నేనే స్వయంగా నిన్ను పిలవబోతున్నానని చెప్పాను కదా. అది నీ విజయం వైపు తప్పకుండా అడుగులు వేసేలా విధంగా ఒక గొప్ప శుభవార్త నీకు తప్పకుండా వస్తుంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి శుభవార్తని గుర్తుంచుకో. కానీ అన్ని విధాలుగా నీకు శుభం కలుగుతుంది. ఇది సాయమాటగా గుర్తుంచుకొని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు ఓడిపోయినా కానీ ఇంకా ఏదో విజయం దాగి ఉందని అనుకో. నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఓడిపోయానని బాధపడకూడదు. అసలు ఓడించడానికి ఏ ఓటమి ఎవరు చెప్పు? ఓడించడానికి ముందు రాకూడదు అని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకొని ప్రయత్నం చేయి. అలాగే నిశ్చలమైనటువంటి బుద్ధితో క్రమక్రమంగా నువ్వు చేసేటువంటి పనిపై నువ్వు తప్పకుండా ఇంకా దృష్టి సారించు. ఎంతైతే నువ్వు శ్రమించాలి, ఎంతైతే నువ్వు శ్రమించగలవో అంతే విధమైనటువంటి శ్రమను నీ పనిపై ఉంచు. అలాగే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలపై, నువ్వు అప్పుల బాధలపై ఆ ఆలోచనలన్నీ కూడా తీసివేసి ప్రయత్నం చేస్తూ ఉండు. ఏదైనా కానీ నీ మంచికే జరుగుతుంది, జరగబోతుంది కూడా నీ మంచి కోసమే అని నీ మనసు నిండా కూడా మంచి ఆలోచనలు నింపుకో.
నువ్వు భయపడి వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నిన్ను ఆ బాధ ఇంకా ముందుకు వెళ్ళనివ్వకుండా భయం అనేది నేను ఎప్పుడు కూడా భయపడిస్తూనే ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని నింపుకొని ముందడుగు వేస్తూ ఉంటే కనుక ఏ భయం కూడా నిన్ను ఏ విధమైనటువంటి బాధకు గురి చేయదు. తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా మార్చుకో. నువ్వు సంతోషంగా ఉంటాను అనేటువంటి ధైర్యాన్ని నువ్వు నింపుకో. నీకు కావలసిన దాని జీవితం ఇంకా దాచిపెట్టాలని చూస్తుంది. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి సాధించుకుంటావా, లేదంటే భయపడుతూ వెనకడుగు వేసుకుంటూ ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితం ఎప్పుడు కూడా ఇంతే కాబోలు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ వెనకడుగు వేసుకుంటూ నీ జీవితాన్ని కోల్పోతావా? అదంతా కూడా నీ చేతిలోనే ఉంది. బాధ్యతలన్నీ కూడా పల్లకి వంటివే. చూస్తూ ఉన్నప్పుడు మన వంతు ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఇక వాటినే కనుక మనం మోస్తుంటే ఇంకా ఎంతకాలం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అందుకే అంటారు, మోసే ముందు ఉన్నటువంటి సరదా దించే వరకు ఉండదని. కాబట్టి ఏదైనా కానీ నీ బాధ్యత అని అనుకుంటే అది నీకు పల్లకిలా ఉంటుంది. కానీ భారంగా ఉంటే మాత్రం ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి కిందికి దిగిపోదామా, ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయి ఇక ఈ జీవితాన్ని పూర్తిగా విడిచిపెడదామా అనేటువంటి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి. కాబట్టే ప్రతిరోజు కూడా నీకు సరికొత్తదే, భగవంతుడు ప్రసాదించిందే. నీలో సర్దుకుపోయేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రతి క్షణం అలా సర్దుకుపోయేటువంటి గుణం ఉంటే పండగే కదా. అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండాలి అనుకునేటువంటి నీ స్వభావమే నిన్ను జాగ్రత్తగా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది. ఎవరు ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీపై చూపించినా, ఎవరు ఎంతగా నీకు విలువను గౌరవాన్ని ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఈ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. సమస్య ఎదురైనప్పుడు నువ్వు అలా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే దాన్ని నీకు ఎదురైనప్పుడు ప్రతి ఒక్క సమస్యను కూడా నువ్వు సవాలుగా స్వీకరించి దానిని స్వీకరించిన తర్వాత దానిలో నుండి బయటపడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలా నీ ద్వారా ప్రయత్నాలు చేయించింది ఎవరని అనుకుంటున్నావు? ఈ బాబానే కదా. నువ్వు ఏ భగవంతుడినైతే మనసారా నమ్ముతావో ఆ భగవంతుడే నిన్ను చేయి పట్టుకొని మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నిన్ను ఆ సమస్య నుండి బయటపడివేయడానికి నీకు ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా అనుకూలంగా నీకైతే సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాడు. పరిగెడుతూ ఉన్నటువంటి ఈ కాలం ప్రతి క్షణం కూడా మార్పులు చెందుతూనే ఉంటుంది. ఆ కాలంతో పాటు నువ్వు కూడా పడుతూనే ఉండాలి. నీ జీవితం ఎందుకు మారదో అది కూడా చూడు. ఆ కాలంతో పాటు నువ్వు పరిగెత్తకుండా అలా ఆగిపోయి నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను తలుచుకుంటూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను, నా ఒక్కడికి ఇలా జరుగుతుందా, నా ఒక్కదానికే ఇలా జరుగుతుందా, లేదంటే ప్రతి ఒక్కరు కూడా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగానే ఉన్నారు కదా, మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, తర్వాత కష్టం తర్వాత సమస్య నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నాయి, ఇక నాకు ఎప్పటికీ కూడా సంతోషం అనేది రాదా అనుకుంటూ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు అయితే నీ మనసులోకి రానివద్దు. నిన్న కానట్లు నిలబడడం దేనికి, రేపు నీది కాదని నిరుత్సాహపడడం దేనికి, జరిగిందేదో జరిగిపోయింది కదా. ఉన్నటువంటి రాబోతున్నటువంటి రోజులనైతే జాగ్రత్తగా వహించి ఆ రోజులను కాపాడుకో. అది నీ రేపటికి శ్రీరామ రక్షగా మారుతుంది. కాబట్టి జీవితంలో నీకు ఉన్నటువంటి ప్రస్తుతం అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే నీ పనిపై నువ్వు పూర్తిగా శ్రద్ధ వహించాలి. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ వాటన్నిటినీ కూడా ఇష్టంతోనే స్వీకరించాలి. ఏ కష్టమైనా ఏ సమస్య అయినా ఒక గుణపాఠాన్ని తెలియచేసి వెళ్ళిపోతుంది. కాబట్టి నీ జీవితంలో ఎవరు నీ వారు, ఎవరు నీ పరాయి వారు, ఈ విషయాలు కూడా నీకు ఇప్పటికే అవగతమై ఉంటాయి. కడుపులోకి వెళ్ళినప్పుడు విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళినప్పుడు విషయం ఎన్నో బంధాలను, ఎన్నో నీ జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, చెప్పుడు మాటలు వినకుండా, తప్పో ఒప్పో నీ మనసు నీకు ఏం చెప్తుందో ఆ పని నువ్వు చేసుకుంటూ అదంతా కూడా భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక మంచి నిర్దిష్ట కాలమని చెప్పి తెలుసుకొని నీ పనిలో నువ్వు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, నేను ఎంతవరకు ఆ పనిని శ్రద్ధగా చేస్తున్నానా అనుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు.
లోకం తిరిగి ఎప్పుడు కూడా ఒకటే. లోకం తీరు ఎప్పుడు కూడా ఒకటే. పైకి వచ్చే వారిని ఎదగనివ్వదు. అలాగే ఒకవేళ పడిపోయినా కూడా చేయి అందించాలని అనుకున్నా కూడా ఎక్కడ వారు బాగుపడిపోతారేమోనని సహకారాలు చేయి కూడా అందివ్వరు. నేటి సమాజం నీకు అలాగే ఉంది. నువ్వు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సహాయం నాకు లభిస్తుందనుకొని నీకు నువ్వే నచ్చ చెప్పుకొని నీ ప్రయత్నాన్ని నువ్వు సాగిస్తూ ఉండు. గొప్ప శుభవార్తతో నీ జీవితం అందంగా ఆనందంగా మారబోతుంది. అలాగే ఒక మంచి అదృష్టకాలం నిన్ను వరించబోతుంది. ఈ సంవత్సరంలో నువ్వు ఏ శుభవార్తలైతే వినాలని కలలు కంటూ ఉన్నావో, ఏ సమస్యల నుంచి అయితే బయటపడాలని బాబాను ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నావో, ఆ సమస్యలన్నీ కూడా నీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలతో ఈ సంవత్సరం అంతా కూడా నీవు నీ కుటుంబం ఆనందంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నా ముందు కలకలలాడుతూ ఉంటారని, ఆనందంగా జీవిస్తారు. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. నీ కుటుంబంలో కలతలనేవి సహజం. నీ మనసు నువ్వు అంతగా కష్టపెట్టుకోవాలో చెప్పు. కుటుంబంలో ఉన్నవారు నీ మంచి కోసమే కదా చెప్పేది. ఏదైనా కనుక మాట చెప్తారని అనుకోవచ్చు కదా. లేదంటే నీ గురించి వారికి ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీ కోసం వారు అంతగా కోపడి మరీ నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ విధంగా నీకు మాట్లాడరు కదా. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. ఎప్పుడు కూడా కుటుంబం మన కోసమే ఆలోచిస్తుంది. కేవలం మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కుటుంబం కోరుకుంటుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా కుటుంబం మన కుటుంబం మనం చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం బాగుపడాలని మాత్రమే చూస్తుంది. ఎందుకంటే తల్లి తండ్రి మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మన చెడుని ఎప్పుడు కోరుకోరు. మన చెడుని కోరుకున్న వారు మన ఆప్తులు ఎలా అవుతారు చెప్పండి. మన చెడుని ఇతరులు కోరుకుంటారు. ఇతరుల నుండి మనం ఎలా దూరంగా ఉండాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి. వారు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఎంతో విజయాన్ని సాధిస్తావు. కానీ చీటికి మాటికి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని అనుకుంటూ నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటే కనుక ఇక నీ జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు కానీ లేదంటే ఏదైనా కానీ అనుమానాల నుంచి కొన్ని సంఘటనల వలన మీలో మీకే సఖ్యత కోల్పోవడం అనేది సహజమే. అంత మాత్రం చేత నువ్వు ఇలా ఇంట్లో వారి మీద ఎక్కువగా కోపతాపాలు చూపించడం లేదంటే వారి పట్ల నువ్వు నిస్సహాయమైనటువంటి భావంతో ఉండడం వలన చూసేందుకు నలుగురిలోనూ నువ్వు కాస్త తక్కువగా అనిపిస్తావు. అంతేకాకుండా వేరొకరికి నువ్వు ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవడం వల్ల నీ మనసుకు నువ్వే గాయం చేసుకున్న వాడివవుతావు. అలాగే వారు నిన్ను చూసి జాలి పడుతున్నారు అనుకుంటూ నువ్వు ఏవో భ్రమలు పడుతూ ఉన్నావు. కానీ నిజానికి వారు నిన్ను చూసి జాలి పడడం లేదు. నిన్ను చూసి ఎగతాళి చేసుకొని నవ్వుకుంటున్నారు. ఎవరిని కూడా నమ్మి ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడు కూడా నువ్వు చెప్పుకోవద్దు. అలాగే కుటుంబంలో ఈరోజు మీకు ఏదైనా కానీ గొడవలు కానీ ఏదైనా కానీ జరిగినప్పుడు రేపటి రోజున మీరందరూ కూడా ఒకటైపోయి సంతోషంగా ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప మరి ప్రతి విషయాన్ని కూడా అందరితోనూ పంచుకోవద్దు. కాబట్టి నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళనకు గురి కావద్దు. నీ మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు. తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి. కాస్త ఓర్పు వహించు. నాపై నమ్మకాన్ని ఉంచు. మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా తప్పకుండా నీవు మూల్యం అనేది చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని భ్రమపడుతున్నావు. కానీ నిజానికి వారికి నీపై కొండంత ప్రేమ ఉంది. అలాగే నీపైన వారికి ఎంతో గౌరవం కూడా ఉంది. కానీ ఆ గౌరవాన్ని నీకు నువ్వుగా కోల్పోతున్నావు. అలాగే లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. కాబట్టి బయట వారికి ఇచ్చినటువంటి గౌరవం, బయట వారికి ఇచ్చినటువంటి కాస్త అంటే వారికి ఇచ్చినటువంటి మర్యాద కుటుంబంలో ఉన్న వారికి కూడా నువ్వు ఇవ్వడం వలన నీకు ఇంకాస్త ఎక్కువగా బలం చేకూరుతుందని చెప్తున్నాను. చేదు సమయం అలాగే నిన్ను ఎప్పుడు కూడా వెంట పడేటువంటి ఒక గడ్డు కాలం రాబోతుంది. అది ఎందుకన్నానో తెలుసా? నువ్వు ఎవరినైతే నమ్మి నీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకున్నావో దానివల్ల నీకు ఇప్పుడు చాలా అంటే చాలా నష్టం కలిగింది కదా. చెడు సమయం కూడా వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎవరినైతే నమ్మావో వారి నీ వెనుక ఎన్నో తెలియనటువంటి విధంగా ఎన్నో విషయాలను నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆసరాగా తీసుకొని నీకే చెడు తలపెట్టాలని వారు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అలాంటి వారి ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ ఆటలు వారి ఆటలు ఎప్పుడు కూడా నేను
చూస్తూ ఉంటాను. వారి ఆటలు సాగనివ్వను. వారికి ఏమాత్రం కూడా అవకాశం అనేది నువ్వు ఇవ్వొద్దు. తప్పకుండా జాగ్రత్తగా ఉండు. ఈ బాబా చెప్పే మాటలు సరళంగా ఉంటాయి. అలాగే మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించి చెప్పే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చేసేటువంటి బోధనలు మిమ్మల్ని అవలక్షణాల నుండి బయటపడేసే విధంగా ఉంటాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. ఈ సాయి మానవ కళ్యాణం కోసమే కొన్ని సూక్తులు మీకు చెప్పబోతాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదంటే మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా నిరాశకు గురి చేయాలనో కాదు. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని నా కోరిక. తప్పకుండా నువ్వు ఈ ముక్కోటి ఏకాదశి నుంచి నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా వింటావని నీకు నేను మరలా గుర్తు చేస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.